పరిపాలన ఎలా ఉందంటే? పరిపాలన చాలా బాగుంది. ఇదివరకు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఈ జగన్ గారి దగ్గర కనీసం 17-20 లక్షల కోట్లు ఉన్నాయి. క్యాష్ కానీ ఏది కానీ అవి కానీ అండర్ గ్రౌండ్లో దాచిపెట్టినవన్నీ బయటికి తీయాలి. ఎమ్మెల్యేలు మనం మోసం చేసిన డబ్బంతా తీయాలి. అవన్నీ తీసి ప్రజల్లో చేస్తే మనకు అప్పు ఉండదు. ఒక్కొక్కరికి 2,40,000 అప్పు తల మీద. అది పోవాలంటే తెగించాలా. చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటనే వారి ఆస్తులను జప్తు చేసి వాళ్ళు జైలు కానీ పంపిన కోర్టు ద్వారా కానీ వాళ్ళు చట్టపరంగా చేస్తున్నారు కదా. చేస్తేనే మనమే ఎగురుతున్నాడు. ఈ సన్నాసి నా కొడుకండి వాడు. వాడి మీద నేను ఎన్నో పోస్టులు పెట్టాను. నన్ను జైల్లో కూడా వేసాడు. పోలీసులు పట్టుకుని కొట్టారు. జగన్ అనకూడదు, పేరు ఎత్తకూడదు. ఏ చేసినా కూడా తప్పు చేసినా కూడా అతని దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఏ ఉన్నాయో అన్ని తీసుకోవాలా. చట్టపరంగా పైన అడ్డగోలు కానీ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలనుకుంటే వాళ్ళని చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి ఇద్దిరెడ్డి కాదు రోజా కానీ ప్రతి ఒక్క వాడికి తిండికి ఒక ఇల్లు, ఉండటానికి ఒక ఇల్లు, తిండి తినడానికి ఒక 4-5 కోట్లు ఉంచేసి మిగతా అన్ని ప్రజా సంక్షేమం ఖర్చు పెట్టి